హాయ్ అండి. హాయ్. ఒక అమ్మాయిలో ఒక అబ్బాయి ఏం చూసి ఇష్టపడతాడు? అంటే అది పర్సన్ టు పర్సన్ సపరేట్‌గా ఉంటది కదా! కొంతమంది ఫిజికల్ ఫీచర్స్ బట్టి ఇష్టపడతారు. ఇంకొంతమంది వాళ్ళ యాటిట్యూడ్ బట్టి, వాళ్ళ నడవడిక వాటి బట్టి ఇష్టపడతారు. మరి మీరు? సో, నేను ప్రెజెంట్ ఉన్న స్టేజ్‌లో అయితే ఫిజికల్ ఫీచర్స్ అండ్ వాళ్ళ యాటిట్యూడ్ అంటే 2 2. 2 ఇంపార్టెంటే. మరి అమ్మాయిలు అబ్బాయిలో ఏం చూసి ఇష్టపడతారు మరి? అది మీరు నన్నెందుకు అడుగుతున్నారు? అది అమ్మాయిని అడగాలి కదా! అంటే తెలుస్తది కదా, గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది కదా మీకు. లేదు నాకెవరు లేరు. అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్డా? అదా? అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే లవ్ కమ్ అరేంజ్డ్ బెటర్. యెస్. అంటే బయట చూస్తుంటే ఎక్కువ లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ ఎక్కువ అయిపోయాయి. సో అది కరెక్ట్ అంటారా రాంగ్? తర్వాత ఇంకా పెరుగుతాయి కదా అవి. ఓకే. అంటే అది అలా ఉండడం వల్ల అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అంటే అది ఆ రిలేషన్లో ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే వాళ్ళు సరిగ్గా ఉంటే ఆ రిలేషన్ వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తే లివ్ ఇన్ కూడా ఓకే. బట్ ఏంటంటే లివ్ ఇన్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కాబట్టి డిసడ్వాంటేజెస్ ఏంటి? అంటే చాలా ఉంటాయి. ఏంటంటే లివ్ ఇన్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కపుల్స్ లానే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ లానే. సో తర్వాత ఏంటంటే మ్యారేజ్లో ఏంటంటే దాన్ని ఏమంటారు, ఒక కట్టడి ఉంటుంది అనమాట. సో మీరు ఇలానే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఒక ప్రెషర్ ఉంటుంది. లివ్ ఇన్లో అది ఉండదు. సో కాబట్టి మోస్ట్లీ లివ్ ఇన్ అనుకుంటారు. బట్ ఏంటంటే మ్యారేజ్లో ఏంటంటే సో ఒక కపుల్ విడిపోతున్నారు అనగానే వచ్చి కలపడానికి ట్రై చేస్తారనమాట. బట్ లివ్ ఇన్లో ఏంటంటే మీరు విడిపోతేనే బెటర్ అని చాలామంది అనుకుంటారు. సో ఏంటంటే అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే సో లివ్ ఇన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా సో బేబీ కానీ ఏమైనా అనుకోకుండా జరిగితే సో ఏంటంటే అది ఫీమేల్ ఏమైందంటే రేప్ కేస్ అని పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ లివ్ ఇన్లో డిసడ్వాంటేజెస్ మోస్ట్లీ అవే ఉంటాయి. సో అంటే అమ్మాయిలకి ఏమో కానీ అబ్బాయిలకి మాత్రం చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి లివ్ ఇన్లో. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే అమ్మాయిలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, శాలరీ వైజ్గా కానీ ఫిజికల్ అపియరెన్స్ వైజ్గా కానీ. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే సో అది ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే. అంటే సో టీనేజ్ అమ్మాయిలు ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక 20 దాటిన దగ్గర ఇంకొకలా ఎక్స్పెక్ట్ చేస్తారు, 30 దాటిన తర్వాత ఇంకొకలా ఉంటారు. సో ఏంటంటే వాళ్ళు 20లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టే హ్యాండ్సమ్ అంటారు, 30 lakhs per annum ఇలా చెప్తారు. బట్ ఒక్కసారి 25 దాటిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఉండే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అవి దాటిన తర్వాత వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా చెప్తారు. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. సో పెళ్ళికి కరెక్ట్ ఏజ్? పెళ్ళికి కరెక్ట్ ఏజా? సో ఎప్పుడైతే మనం ఫ్యామిలీని అన్ని వర్క్ బ్యాలెన్స్ని అన్నీ మెయింటైన్ చేసుకోగలం అనుకున్నప్పుడు అప్పుడు చేసుకోవడం బెటర్. ఓకే. ఎస్. థ్యాంక్ యూ.